ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఒక్క చోటే కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో బయటపడ్డాయి. తాజాగా ఈ కరోనా కేసులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. కరోనా కేసులకు సంబంధించి శాంపుల్స్ పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించగా వాటిలో 4 ఫలితాలు బయటపడ్డాయి. ఈ కరోనా కేసులకు సంబంధించి ఒమిక్రాన్ RF5 వేరియంట్ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ RF5 కేసులు ఎక్కువగా సింగపూర్, ఆగ్నేసియా దేశాల్లో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో తాజా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. పూణే ల్యాబ్ గుర్తించిన ఒమిక్రాన్ RF5 వేరియంట్ ను WHO ఈ వేరియంట్ ను నిశ్చితంగా పరిశీలిస్తుందన్నారు. DM విష్ణువర్ధన్ RF5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరం కాదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. ఈ వేరియంట్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. RF5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల లక్షణాల లాగానే ఉంటాయన్నారు. ఈ వేరియంట్ లక్షణాల్లో ముఖ్యంగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, ఒంటి నొప్పులు ఉంటాయన్నారు. పరీక్షలకు అత్యవసరమైన కిట్లు, ఇతర మౌలిక వసతులను సమకూరుస్తున్నామని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయని చెప్పి అన్నారు. మరోవైపు తాజాగా మరో 2 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 3 ఏళ్ల బాలుడికి, ఎన్టీఆర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. నెల్లూరు జిల్లాకు చెందిన బాలుడికి క్యాన్సర్ ఉంది. ఈ నెల 13న అతడికి చికిత్స కోసం కుటుంబ సభ్యులు పుదుచ్చేరికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు బాలుడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఈ సమాచారం తెలియడంతో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బాలుడితో పాటు తల్లిదండ్రులు, బంధువులకు పరీక్ష నిర్వహించారు. వారికి నెగిటివ్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలికకు కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. ఆమెకు విజయవాడ GGH లో డయాలసిస్ చేస్తుండగా ఆ బాలిక జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంది. ఆమెకు డాక్టర్లు RT-PCR పరీక్ష చేసి పాజిటివ్ రావడంతో వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.